ఆశలతో ఉంటే 10 ఏళ్ల పాటు నేను కుర్చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర, ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈయన ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే. అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది. మరి ఇటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసే తప్పులు సరిదిద్దే కార్యక్రమంలో ఈరోజు మా బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, మీరు చేసిన తప్పుల్ని మేము మోస్తున్నాం, ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ ఆగైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంకా మీరు సభకు అడ్డం తగులుతుంటే, మేము చేసే నిర్ణయాలకు సహకరించకుండా మాటికి మాట్లాడుతుంటే మాకేమనిపిస్తుంది అధ్యక్ష? మా మాటలు మేము ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ ఒకళ్ళకు తూటాల్లాగా తగులుతున్నాయి. మీకు తట్టుకునే శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. రాజేశ్వర రెడ్డి గారు నీకు తెలియదు ఎంత దోపిడీ జరిగిందో. నీకు ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ ప్రాజెక్టుల పేరు మీద జరిగింది. అది నిజం, నగ్న సత్యం. మరి ముఖ్యమంత్రి గారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు, మీ నాయకుడు ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి? అంటే ఎంతసేపు ఆ సీటే కావాలన్నా? ఆ సీట్ వద్దా? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించరా? అంటే అధికారం మా శాశ్వతం, ఇది రాజ్యం, ఈ రాజ్యానికి నేను రాజుని అన్న సంగతి అది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఆ విధంగా మీరు భ్రమలో ఉన్నారు. కాబట్టి మీ భ్రమలు తొలగిపోయే విధంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు. రండి ప్రతిపక్ష సభ్యులు వచ్చి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్గా మీరేం తప్పులు చేసిండ్రు మీ సమాధానం చెప్తూ మీరు కూడా చెప్పండి. మీరు అక్కడ కూర్చొని తప్పులు చేసి ఫామ్ హౌస్లా మీ ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కొండపోచమ్మ సాగర్ కట్టిండు. 15 TMC రిజర్వాయరు రింగ్ బండ్ అంటే చుట్టూ ఒక గంగాళంలో నీళ్లు పోసినట్టు. అది నిజంగా చెప్పాలంటే అది ప్రజల కోసం కట్టింది కాదు, ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తుంది అని చెప్పి కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టిండు. అధ్యక్ష, ఇంత అన్యాయంగా ఒక రాజులాగా ఒక నియంతలాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన మనిషి ఈరోజు పత్తాలేదు అసెంబ్లీకి. మరి ఎందుకు ఆ పదవిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చెప్పిండ్రు. నేనే నా మనసులో ఉండే ఆ మాట. మరి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడేందుకు రానప్పుడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ మాటలకు ఏమి విలువ ఉంది, మేము ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పేసి.